ప్రపంచంలో అత్యంత ధనవంతులు, శక్తివంతులు, రాజులు, రాజకీయ నాయకులు, హాలీవుడ్ స్టార్స్ వీరందరూ ఒకే వ్యక్తి చేతిలో కీలుబొమ్మలుగా మారారంటే మీరు నమ్ముతారా? ఒక మామూలు మ్యాథ్స్ టీచర్ ప్రపంచాన్ని గడగడలాడించే స్థాయికి ఎలా ఎదిగాడు? అతని దగ్గర ఉన్న ఆ నల్ల డైరీలో ఉన్న పేర్లు బయటకొస్తే ప్రపంచ రాజకీయాలే మారిపోతాయని ఎందుకంటారు? ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఆధునిక చరిత్రలోనే అత్యంత చీకటి కోణం, ది ఎప్స్టీన్ ఐలాండ్ మరియు బయటపడిన ఆ సీక్రెట్ ఫైల్స్ గురించి. జెఫ్రీ ఎప్స్టీన్ ఈ పేరు వినగానే అమెరికా ఎలైట్ వర్గాల్లో ఒక వణుకు పుడుతోంది. బయటకు ఒక బిలియనియర్ ఫైనాన్షియర్ గా కనిపించే ఇతని అసలు రూపం ఒక సెక్స్ ట్రాఫికర్. కెరేబియన్ సముద్రం మధ్యలో లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉంది. దీన్నే స్థానికులు ఐలాండ్ ఆఫ్ సీన్ లేదా పాపాల దీవి అని పిలుస్తూ ఉంటారు. బయట ప్రపంచానికి దూరంగా చట్టాలకు అందనంత ఎత్తులో ఇక్కడ జరిగే అకృత్యాలు మామూలు మనిషి ఊహకు కూడా అందవు. ఎప్స్టీన్ కేవలం అమ్మాయిలను ట్రాఫికింగ్ చేయడమే కాదు, ప్రపంచంలోని అత్యంత ప్రముఖులను తన దీవికి రప్పించి వారిని ట్రాప్ చేసి వారి రహస్యాలను తన గుప్పెట్లో పెట్టుకునేవాడు అని ఒక ఆరోపణ ఉంది. 2024 జనవరిలో కోర్టు ఈ కేసుకు సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ ని అన్సీల్ చేయమని ఆర్డర్ ఇవ్వగానే ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. ఎందుకంటే ఆ లిస్ట్ లో ఉన్న పేర్లు సామాన్యమైనవి కాదు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ ఆండ్రూ వరకు, చివరకు ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ పేరు కూడా ఈ డాక్యుమెంట్లలో ప్రస్తావించబడిందంటే ఈ నెట్వర్క్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పేర్లు ఉన్నంత మాత్రాన అందరూ నేరస్తులని కాదు, కానీ వీరందరికీ ఎప్స్టీన్ తో ఉన్న సంబంధం ఏంటి అనేది ఇంతవరకు తేలని అసలు ప్రశ్న. ఒక మామూలు కాలేజీ డ్రాప్అవుట్ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు? అసలు ఆ దీవిలో ప్రతిరోజు ఏం జరిగేది అన్నది $1,000,000 ప్రశ్నగా ముందుకొచ్చింది. ప్రపంచానికి తెలియకుండా ఇలాంటి పనులు చేయడం సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇక ఎప్స్టీన్ ఈ చీకటి సామ్రాజ్యాన్ని ఒక్కడే నడపలేదు. అతనికి కుడిభుజంగా ఉండి ఈ పాపాల్లో ఒక మహిళ కూడా సగభాగం పంచుకుంది. ఆమె పేరే గిస్లెన్ మాక్స్వెల్. ఒక మీడియా మొఘల్ కుమార్తె అయిన ఈమె ఎప్స్టీన్ కోసం అమాయకమైన మైనర్ బాలికలను వేటాడేది. ఇదొక పిరమిడ్ స్కీమ్ లాంటిది. మొదట ఒక అమ్మాయిని నమ్మించి ఆమెకు డబ్బు ఆశ చూపి ఆ తర్వాత ఆ అమ్మాయి ద్వారానే మరో 4 అమ్మాయిలను రిక్రూట్ చేయించేవారు. మసాజ్ పేరుతో మొదలయ్యే ఈ వ్యవహారం ఆ తర్వాత నరకంగా మారేది. ఈ అమ్మాయిలను తరలించడానికి ఎప్స్టీన్ దగ్గర ఒక ప్రైవేట్ విమానం కూడా ఉండేదిట. దాని పేరు బోయింగ్ 727. కానీ ప్రపంచం దాన్ని అసహ్యించుకుంటూ పెట్టిన పేరు లోలితా ఎక్స్ప్రెస్. సాధారణంగా ఈ పేరు పోర్నోగ్రఫీ పరిభాషలో వినిపిస్తూ ఉంటుంది. ఈ విమానం ఫ్లైట్ లాగ్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతోంది. ప్రపంచంలోని పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ విమానంలో ప్రయాణించి ఆ దీవికి వెళ్ళినట్లు ఆధారాలున్నాయి. కోర్టు రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ లో ఒక బాధితురాలు చెప్పిన సాక్ష్యం ప్రకారం ఆమెను ప్రిన్స్ ఆండ్రూతో సెక్స్ చేయడానికి బలవంతం చేశారట. అంతేకాదు ప్రముఖ మెజిషియన్ డేవిడ్ కాపర్ ఫీల్డ్ డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చొని అమ్మాయిలను దొరకపుచ్చుకోవడానికి నాలాంటి వాళ్ళు ఎప్స్టీన్ కి ఎంతో డబ్బిస్తారు అని చెప్పాడట. ఇవన్నీ వింటుంటే ఇది కేవలం కామం కోసం చేసిన పనిలా అనిపించదు. ఇదొక బ్లాక్ మెయిల్ ఆపరేషన్ లాగా అనిపిస్తోంది. ఎప్స్టీన్ తన దీవిలో ప్రతి గదిలోనూ సీక్రెట్ కెమెరాలు పెట్టించాడని, ప్రముఖుల ప్రైవేట్ వీడియోలు తీసి వారిని తన గుప్పెట్లో పెట్టుకునేవాడని ఇంటెలిజెన్స్ వర్గాల అనుమానం. అందుకేనేమో ఎంత పెద్ద తప్పు చేసినా ఎప్స్టీన్ దశాబ్దాల పాటు చట్టం నుండి తప్పించుకుంటూ వచ్చాడు. అతనికి అండగా ఉన్నది ఎవరు? ఆ కనిపించని హస్తం ఎవరిది అన్నది ఇంకా తేలాల్సి ఉంది. అది మాజీ అధ్యక్షులా లేక ప్రస్తుత అధ్యక్షుల వారా అన్నది కూడా సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే అమ్మాయిల వెంటపడి వేధించే అలవాటు ఒకప్పుడు బిల్ క్లింటన్ కు ఉండేది. వైట్ హౌస్ వాష్ రూమ్ లోనే తన కార్యదర్శితో ఒకసారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు కూడా. అయితే అసలు కథలో ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఎప్స్టీన్ మొదటిసారి దొరికింది ఇప్పుడు కాదు, 2008లోనే. ఫ్లోరిడా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అప్పటికే పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి. మామూలుగా అయితే అతనికి జీవిత ఖైదు పడాలి, కానీ జరిగింది వేరు. అప్పుడు ఒక విచిత్రమైన ఒప్పందం జరిగింది. దీన్నే జస్టిస్ సర్కిల్స్ లో స్వీట్ హార్ట్ డీల్ అంటారు. ఫెడరల్ అధికారులు జోక్యం చేసుకుని అతనికి కేవలం 13 నెలల జైలు శిక్ష పడేలా చేశారు. అది కూడా మనం చూసే జైలు లాంటి జైలు కాదు. పట్టుబడ్డ వ్యక్తి ఉద్యోగ అయితే గనుక పగలు బయట ఆఫీస్కి వెళ్ళొచ్చు, రాత్రి మాత్రం జైల్లో పడుకోవాలి. ఇంత పవర్ఫుల్ క్రిమినల్ ని రక్షించడానికి అంత పెద్ద వ్యవస్థ ఎందుకు ఆ పని చేసింది? అప్పటి ప్రాసిక్యూటర్ అలెగ్జాండర్ అకోస్టా ఎప్స్టీన్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన వ్యక్తి, అతన్ని వదిలేయమని పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయని చెప్పాడంటే అమెరికాలోనూ ఎలాంటి పరిస్థితి నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ నిజం నిప్పు లాంటిది కదా, అది ఎక్కడున్నా అన్నింటినీ కాలుస్తూ బయటకు వస్తూ ఉంటుంది.
అలాగే ఎప్స్టీన్ పాపం పండింది. 2019లో మీటూ ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఎప్స్టీన్ ని మళ్ళీ అరెస్ట్ చేశారు. ఈసారి తప్పించుకోవడం కష్టమని అతనికి కూడా అర్థమైంది. కానీ అసలు షాక్ అప్పుడే జరిగింది. న్యూయార్క్లోని అత్యంత కట్టుదిట్టమైన మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్లో ఎప్స్టీన్ శవమై కనిపించాడు. అధికారులు దీన్ని ఆత్మహత్య అని తేల్చారు. కానీ ఇక్కడ అనేక అనుమానాలున్నాయి. సరిగ్గా ఎప్స్టీన్ చనిపోయిన రోజు రాత్రి అతని సెల్కి ఎదురుగా ఉన్న 2 సీసీటీవీ కెమెరాలు పనిచేయలేదు. అతనికి కాపలాగా ఉండాల్సిన 2 గార్డులు ఆ సమయంలోనే నిద్రపోయారు. అంతేకాదు అతనితో పాటు సెల్లో ఉండాల్సిన మరో ఖైదీని ఆ రాత్రే వేరే చోటికి మార్చారు. ఇవన్నీ కాకతాళీయంగా జరిగాయా, లేక ఎప్స్టీన్ నోరు విప్పితే తమ పేర్లు బయటపడతాయని భయపడిన ఆ పెద్ద మనుషులు చేయించిన హత్యనా? ఎప్స్టీన్ డిడ్ నాట్ కిల్ హిమ్సెల్ఫ్ అనే నినాదం సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు ఈ లోకంలోనే లేకపోవచ్చు. కానీ అంతా కూడబలుక్కొని జరిపిన నిర్వాకం తాలూకు సాక్ష్యాధారాలు భద్రంగానే ఉన్నాయి. అంటే 2019లో ఎప్స్టీన్ చనిపోయినా అతడు తన సహచరితో కలిసి చేసిన నేరాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. 2024లో కోర్టు సీక్రెట్ ఫైల్స్ ని బయటపెట్టినప్పుడు ఇది కేవలం పేర్ల జాబితా మాత్రమే కాదు, మన వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని ఎత్తి చూపే సాక్ష్యంగా చెబుతున్నారు పరిశీలకులు. ఎప్స్టీన్ బాధితురాలైన వర్జీనియా జుఫ్రీ లాంటి వారు చేసిన పోరాటం వల్లే ఈ నిజాలు బయటకు వచ్చాయి. ఈ ఫైల్స్ లో మైకేల్ జాక్సన్ పేరున్నప్పటికీ అతను ఎలాంటి తప్పు చేయలేదని క్లియర్ గా ఉంది. అలాగే డొనాల్డ్ ట్రంప్ పేరు ఉన్న అతను తప్పు చేసినట్లు సాక్ష్యాలైతే లేవు. కానీ బిల్ క్లింటన్ మాత్రం ఎప్స్టీన్ ని చాలా సార్లు కలిశాడని, ఎప్స్టీన్ కి వైట్ హౌస్ లోకి ఈజీ యాక్సెస్ ఉండేదని తేలింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, చట్టం అనేది సామాన్యుడికి ఒకలా, డబ్బున్న వాడికి మరొకలా ఎలా పనిచేస్తుంది అని. ఆ విషయం ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉంటుంది. అది అమెరికా అయినా, మన దేశమైనా, ఏ దేశమైనా ఖచ్చితంగా ఒకేలా ఉంటుంది. రిచ్ పీపుల్ సేవ్ అవుతారు, లేదంటే మనుషులే మాయమైపోతారన్నది ఈ కేసు నిరూపించింది. ఈ కేసులో గిస్లెన్ మాక్స్వెల్ అనే వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ అసలైన దోషులు, ఆ విమానంలో ప్రయాణించిన వారు, ఆ దీవిలో పాపాలు చేసిన వారు ఇంకా స్వేచ్ఛగానే ఉన్నారు. ఈ ఫైల్స్ విడుదలవ్వడం వల్ల వారికి శిక్ష పడుతుందో లేదో తెలియదు, కానీ వారి ముసుగులు మాత్రం తొలగిపోయాయి. ఎప్స్టీన్ కేసు మనకు నేర్పిన గుణపాఠం ఒక్కటే: డబ్బు, అధికారం ఉంటే ఎంతటి ఘోరాలనైనా కప్పిపుచ్చుకోవచ్చనేది భ్రమ. నిజం నిప్పు లాంటిది. అది ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతోంది. మనం చూసే సెలబ్రిటీల నవ్వుల వెనుక, ఆ రాజకీయ నాయకుల ప్రసంగాల వెనుక ఇంతటి చీకటి కోణం దాగి ఉంటుందని ఎప్స్టీన్ ఫైల్స్ ఘటన హెచ్చరిస్తోంది. సమాజంలో జరుగుతున్న ఇలాంటి అకృత్యాల పట్ల మనం కళ్ళు తెరిచి ఉండాలి. సత్యమేవ జయతే అనేది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా కనిపించాలంటే మనం ప్రశ్నించడం ఆపకూడదు. ఎందుకు, ఎలా అనే ప్రశ్నలే లేనట్లయితే విషయం ఎన్నడూ బయటికి రాదు. అందుకు సమాజంలో 4వ స్తంభం అని చెప్పుకునే జర్నలిస్ట్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది.